హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చే పెన్షన్ విధానంలో చాలా మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. 2024 జనవరి 1 నుండి న్యూ పెన్షన్ స్కీమ్ని అయితే తీసుకొచ్చారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్లేస్లో. ఈ న్యూ పెన్షన్ స్కీమ్లో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే పెన్షన్కి గ్యారంటీ లేకపోవడంతో చాలా ట్రేడ్ యూనియన్స్ ధర్నాలు అయితే చేశాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ట్రేడ్ యూనియన్స్ కలిపి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకున్నాయి. దాని తర్వాత ఒక న్యూ పెన్షన్ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. దాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని అంటారు. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారని చెప్తున్నారు. ఈ యూపీఎస్ స్కీమ్ ని 2024 ఆగస్టు 24ని క్యాబినెట్ అయితే అప్రూవల్ చేసింది. ఈ వీడియోలో మనము యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి, దీని వల్ల ఫీచర్స్ ఏమున్నాయి, సైలెంట్ ఫీచర్స్ ఏమున్నాయి, తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ అయితే మనకి ఇస్తున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఎన్పిఎస్కి, యూపీఎస్కి, ఓపీఎస్కి యొక్క డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా డీటెయిల్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం యూపీఎస్ తీసుకొచ్చారు కదా, దీని యొక్క 10 సైలెంట్ ఫీచర్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్లో ఎస్యూడ్ పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత లాస్ట్ 12 months యొక్క యావరేజ్ బేసిక్ పేని తీసుకొని అందులో 50% అయితే మీకు పెన్షన్ రూపంలో ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అయితే మినిమం 25 years సర్వీస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, అప్పుడే మీకు ఈ 50% అయితే వస్తుంది. మరి 25 years కంటే తక్కువ సర్వీస్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ప్రపోర్షనేట్గా అయితే ఉంటుంది. తక్కువ సర్వీస్ ఉంటే తక్కువ పర్సంటేజ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు పెన్షన్ కింద. అంటే మీరు 25 years సర్వీస్ కంప్లీట్ చేస్తే మీకు 50% అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు 20 years చేశారనుకో 40% అలా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరు 15 years కంప్లీట్ చేశారనుకోండి మీకు 30%. ఆ విధంగా అలాగే ప్రపోర్షనేట్గా మీకు కొంచెం తగ్గుతుంది మీకు పర్సంటేజ్ అనేది. మీకు ఎస్యూర్ పెన్షన్ రావాలంటే మినిమం 10 years సర్వీస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎస్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఒకవేళ ఎంప్లాయీ చనిపోతే అక్కడ ఫ్యామిలీకి కూడా కొంత పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎంప్లాయీకి ఎంత పెన్షన్ వస్తుందో దాంట్లో 60% అయితే మీకు ఆ ఎంప్లాయీ యొక్క స్పౌస్కి అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ పెన్షన్ని. 60% పెన్షన్ అనేది ఎస్యూర్డ్ అయితే వస్తుంది. మనకి ఎన్పిఎస్లో అయితే ఎస్యూరెన్స్ అయితే ఉండదు కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎస్యూర్డ్ మినిమం పెన్షన్. మీరు మినిమం 10 years సర్వీస్ చేశారనుకోండి, అక్కడ మీకు మినిమం 10,000 per month అయితే మీకు పెన్షన్ అయితే వస్తుంది. ప్లస్ డిఏ కూడా వస్తుంది. డిఏ ప్రతి ఇయర్ 2 times అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రతి 6 నెలలకి మన పెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఈ మినిమం పెన్షన్ అనేది ఎన్పిఎస్లో లేదు కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కొంతమంది 10-15 years అయితే రిటైర్ అవుతుంటారు, వాళ్ళకి మాత్రం ఈ బెనిఫిట్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా ఇంక్రీజ్ చేశారు. 14% ఉండేది ఇప్పుడు వరకు, దాన్ని 18.5% వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. అలాగే ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ కూడా 14%కి అయితే ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు 10% ఉండేది, దాన్ని ఇప్పుడు 14%కి అయితే ఇంక్రీజ్ చేశారు. రీసెంట్గా బడ్జెట్లో అయితే దాన్ని అనౌన్స్ చేశారు. ఇక్కడ 18.5%లో 8.5% అయితే సపరేట్గా గ్యారంటీ పెన్షన్ ఫండ్ కింద ఉంచుతుందంట. ఈ ఫండ్స్ని ఎలా మేనేజ్ చేస్తారనేది ఫర్దర్గా డీటెయిల్గా తేలాల్సి ఉంది. నెక్స్ట్ ఈ పెన్షన్ స్కీమ్లో ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అంటే మనకి ప్రైస్లు పెరుగుతూ ఉంటాయి కదా, దానికి ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఈ ప్రైస్ ప్రకారం మనకి డిఏ అయితే క్యాలిక్యులేట్ అవుతుంది ప్రతి 6 monthsకి. అయితే ఇక్కడ డిఏ కాకుండా డిఆర్ఎస్ రిలీఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి బయట ధరలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు మనకి పెన్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అది ఎన్పిఎస్లో తీసుకుంటే ఈ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ అయితే లేదు కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కూడా ఈ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఈ యూపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2 సిమిలర్గా అయితే ఉన్నాయి ఈ విషయంలో. నెక్స్ట్ ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత లంసమ్ అమౌంట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ అడిషన్ టు గ్రాడ్యుటీ, అంటే గ్రాడ్యుటీని కాకుండా ఈ లంసమ్ అమౌంట్ సపరేట్గా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి గ్రాడ్యుటీ వస్తుంది, లంసమ్ అమౌంట్ 2 మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ లంసమ్ అమౌంట్ ఎంత ఇస్తారు అని చాలామంది డౌట్ ఉండొచ్చు. మీరు కంప్లీట్ చేసిన సర్వీస్ అంతటిని 6 monthsగా డివైడ్ చేసిన తర్వాత అందులో ఒక 6 monthsలో బేసిక్ ప్లస్ డిఏ ఉంటుంది కదా, అదంతా క్యాలిక్యులేట్ చేసి దాంట్లో 10వ వంతు అయితే ప్రొవైడ్ చేస్తారు. 10వ వంతుని మనం క్యాలిక్యులేట్ చేసి అలా ప్రతి 6 నెలలకి ఇలాగ 10వ వంతుని అయితే ఈ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే సర్వీస్ మొత్తం ఈ 6 నెలలకు వచ్చిన ఈ 10వ వంతుని టోటల్గా చేసి ఒక లంసమ్ అమౌంట్గా కలెక్ట్ చేసుకొని మీకు రిటైర్మెంట్ తర్వాత మీకు గ్రాట్యుటీతో సహా దీన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మీరు 30 సంవత్సరాలు సర్వీస్ చేశారనుకోండి, అక్కడ 6 నెలల శాలరీ అయితే మీకు లంసమ్ అమౌంట్ రూపంలో డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారు.
నెక్స్ట్ యూపీఎస్‌ని అయితే ఒక ఆప్షన్‌గానే తీసుకొచ్చారు. అంటే మీరు ఎన్‌పీఎస్ గాను ఉండొచ్చు, లేదా యూపీఎస్ కూడా కన్వర్ట్ అయిపోవచ్చు. అంటే మీరు యూపీఎస్‌లోనే, ఎన్‌పీఎస్‌లోనే ఏది బెటర్‌గా ఉంటే దాన్నైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే దానికి అదే ఫైనల్ అవుతుంది. మళ్ళీ బ్యాక్‌కెళ్ళడానికైతే ఉండదు కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్తుంటే ఏంటంటే, ఎవరైతే కొత్తగా జాబ్‌లో జాయిన్ అవుతున్నారనుకోండి, వాళ్ళకి మాత్రం ఎన్‌పీఎస్ చాలా బెటర్ ఆప్షన్ అవుతుందని చెప్తున్నారు. ఇండియా గ్రోత్ చాలా ఎక్కువుంటుంది. మార్కెట్ లింక్డ్ ఎన్‌పీఎస్ కాబట్టి దాంట్లో ఎక్కువ గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. అయితే చూడాలి ఏది బెటర్‌గా ఉంటుందనేది. నెక్స్ట్ యూపీఎస్‌లో ఇంకో ప్రొవిజన్ కూడా తీసుకొచ్చారు. ఆల్రెడీ ఎన్‌పీఎస్‌లో రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి కూడా యూపీఎస్ అప్లికబుల్ అవుతుందని చెప్తున్నారు. రిటైర్మెంట్ నుండి ఇప్పటి వరకు ఉన్న ఎరియర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు విత్ ఇంట్రెస్ట్‌తో. ఈ ఎన్‌పీఎస్‌తో రిటైర్మెంట్ అయినోళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది బెనిఫిట్ అవ్వొచ్చని చెప్తున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ ఎన్‌పీఎస్‌లో రిటైర్ అయిన వాళ్ళకి చాలా తక్కువ పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 5,000, 4,000 అలాగే వస్తుంది. సో, ఇక్కడ మనకి బెనిఫిట్ అవ్వచ్చు ఈ యూపీఎస్ ద్వారా. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్‌ని ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారంటే ఏప్రిల్ 1, 2025 నుండి అయితే మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే అప్పటి వరకు కంప్లీట్‌గా యూపీఎస్ గురించి డీటెయిల్‌గా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఏం చేస్తారు? ఏమేమి ఉంటాయి ఇది అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అప్పుడు ఉంటాయి. సో, అప్పటి వరకైతే మనకి డీటెయిల్‌గా తెలిసిపోతాయి కాబట్టి అప్పుడు మనము ఏది బెటర్ అనేది డిసైడ్ అవ్వచ్చు. సో, ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌కి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌కి, న్యూ పెన్షన్ స్కీమ్‌కి ఉన్న కంప్లీట్ డిఫరెన్సెస్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. రిటైర్మెంట్ తర్వాత మంత్లీ వచ్చే పెన్షన్ ఈ 3 స్కీమ్స్‌లో ఏ విధంగా ఉందంటే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో మీకు లాస్ట్ సాలరీ వస్తుంది కదా! దాంట్లో 50% ప్లస్ డీఏ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు పెన్షన్ కింద. అది యూపీఎస్‌లో వచ్చేసి ఇది కూడా సేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసే విధంగా ఉంటుంది. లాస్ట్ 12 మంత్స్ యావరేజ్ తీసుకుంటారు. దాన్నైతే క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే ఎన్‌పీఎస్‌లో వచ్చేసి ఇక్కడ మనకి ఫిక్స్డ్ అయితే ఉండదు. ఎందుకంటే మీ ఎన్‌పీఎస్‌లో టోటల్ అమౌంట్‌లో 40%ని యాన్యుటీ కొనాలి. కొనిన తర్వాత స్టాక్ మార్కెట్‌లో అది ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ రిటర్న్స్ బట్టి మీకు పెన్షన్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు కాబట్టి గ్యారంటీ అయితే ఉండదు ఇందులో. నెక్స్ట్ పెన్షన్ కోసం ఎంప్లాయీ యొక్క కంట్రిబ్యూషన్ చూసుకుంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో మనం ఎలాంటి కంట్రిబ్యూషన్ అయితే చేయక్కర్లేదు. కానీ యూపీఎస్‌లో, ఎన్‌పీఎస్‌లో రెండిట్లోనే మనం 10% బేసిక్ ప్లస్ డీఏలో 10% అయితే మనం కంట్రిబ్యూట్ చేయాలి. అలాగే గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో అయితే ఏమి ఉండదు. కానీ యూపీఎస్‌లో, ఎన్‌పీఎస్‌లో రెండిట్లోనే మనకి కంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది గవర్నమెంట్ తరపున కూడా. అయితే ఇక్కడ యూపీఎస్‌లో 18.5% ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో 14% అయితే ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ జీపీఎఫ్ అయితే మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లోనే ఉంటుంది. మిగతా యూపీఎస్‌లో, ఎన్‌పీఎస్‌లో అయితే ఉండదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో ఉన్న వాళ్ళకి ఈ జీపీఎఫ్ అమౌంట్ అయితే ప్రతి నెల కట్ అవుతుంది. దాన్ని ఒక ఫండ్‌గా క్రియేట్ చేసి దానికి లాస్ట్‌కి మన రిటైర్మెంట్ తర్వాత మనకి ప్రొవైడ్ చేస్తారు. దీనికి పెన్షన్స్‌కి సంబంధం ఉండదు. కానీ ఎన్‌పీఎస్‌లో, యూపీఎస్‌లో మాత్రం మన కంట్రిబ్యూషన్‌తోనే సంబంధం ఉంటుంది. నెక్స్ట్ మినిమమ్ పెన్షన్ వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో 9,000 ప్లస్ డీఏ అయితే వస్తుంది. అది యూపీఎస్‌లో మినిమమ్ 10 ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళకి మినిమమ్ 10,000 అయితే ప్రొవైడ్ చేస్తారు పెన్షన్ కింద. అదే న్యూ పెన్షన్ స్కీమ్‌లో మినిమమ్ పెన్షన్ అయితే లేదు. అక్కడ మీకు ఎంతైతే వస్తే అంతే మనకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్‌ఫ్లేషన్ తగ్గట్టు అంటే మనకి ద్రవ్యోల్బణం అంటారు. అంటే ప్రతి సంవత్సరం మనకి ప్రైజ్‌లు అయితే ఇంక్రీజ్ అవుతుంటాయి కాబట్టి దానికి తగ్గట్టు మనకి డీఏ కూడా పెంచుతా ఉంటారు. ఇయర్‌లీ 2 టైమ్స్ అయితే పెంచుతా ఉంటారు. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో యూపీఎస్‌లో కూడా ఈ ద్రవ్యోల్బణం తగ్గట్టు మనకి డీఏ అయితే పెరుగుతుంది కాబట్టి మనకి పెన్షన్ అమౌంట్ కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఎన్‌పీఎస్ అమౌంట్‌లో అయితే ఆ విధంగా ప్రొవిజన్ అయితే ఏం లేదు. అక్కడ మీకు మార్కెట్ లింక్డ్ ఎంతైతే పెరుగుతుందో దానికి తగ్గట్టు అయితే మనకి పెన్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ గ్రాడ్యుటీ అంటే మీకు టోకెన్ ఆఫ్ అమౌంట్ అంటే మీరు సర్వీస్ చేసినందుకు గవర్నమెంట్ కొంత కంట్రిబ్యూషన్ చేసి మీకు అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒక లంప్ సమ్ అమౌంట్ కింద. అయితే ఈ 3 స్కీమ్స్‌లోని ఈ గ్రాడ్యుటీ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ లంప్ సమ్ పేమెంట్ వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో మనకి జీపీఎఫ్ అమౌంట్ ఉంటుంది కదా! ఆ అమౌంట్ మొత్తాన్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. మనకి లంప్ సమ్ అమౌంట్ కింద ఇచ్చేస్తారు. అది యూపీఎస్‌లో చూసుకుంటే మీకు ఈ సర్వీస్ అంతటిని 6 మంత్స్, 6 మంత్స్‌గా డివైడ్ చేసి అక్కడ 10వ వంతు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు బేసిక్ ప్లస్ డీఏలో. అంటే యావరేజ్‌గా చూసుకుంటే మీకు 30 ఇయర్స్ సర్వీస్ చేస్తే మీకు 6 మంత్స్ సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే న్యూ పెన్షన్ స్కీమ్‌లో మీరు ఎన్‌పీఎస్‌లో వచ్చిన అమౌంట్ అంతట్లో మీకు 60% అమౌంట్‌ని ఫండ్ అయితే డైరెక్ట్‌గా మీరు లంప్ సమ్ పేమెంట్ అయితే చేస్తారు ఒక బిగ్ అమౌంట్‌ని. అయితే ఈ లంప్ సమ్‌గా వచ్చిన అమౌంట్ అంతటికి టాక్స్ అయితే ఉండదు. మీ జీపీఎఫ్ అమౌంట్ గానీ, ఎన్‌పీఎస్ అమౌంట్ గానీ, యూపీఎస్‌లో వచ్చిన అమౌంట్‌కి అయితే
ట్యాక్స్ ఫ్రీ అయితే ఉంటుంది. గ్రాట్యుటీకి కూడా ట్యాక్స్ ఫ్రీ అయితే ఉంటుంది. కానీ మంత్లీ వచ్చే పెన్షన్ మీద మాత్రం ట్యాక్స్ పడుతుంది. మీరు ట్యాక్స్ ల్యాబ్స్ ప్రకారం అయితే మనం ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మినిమం సర్వీస్ వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో 20 సంవత్సరాలు చేసి సరిపోతుంది, మీకు ఫుల్ పెన్షన్ అయితే వస్తుంది. అది యూపీఎస్లో వచ్చేసి 25 ఇయర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఫుల్ పెన్షన్ 50% వస్తుంది. అది ఎన్పిఎస్లో అయితే అలాంటి రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు, మీరు ఎంత అయితే అంత అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రపోర్షియేట్ పెన్షన్ అంటే మీరు తక్కువ సర్వీస్ చేశారనుకోండి మీకు తక్కువ పెన్షన్ వస్తుంది. అంటే మినిమం సర్వీస్ 20 ఇయర్స్ కానీ 25 ఇయర్స్ కానీ ఉంది కదా ఓపీఎస్లో యూపీఎస్లో, ఈ 2 సర్వీసులు కంప్లీట్ చేస్తే మీకు ఫుల్ పెన్షన్ వస్తుంది. ఒకవేళ కొంచెం తక్కువ అనుకోండి, మీకు 20 ఇయర్స్ 15 ఇయర్స్ అలా చేశారనుకోండి, మీ సర్వీస్ తగ్గట్టు మీకు పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఎన్పిఎస్లో ఇలాంటి కండిషన్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ ఎష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీకి అంటే వైఫ్కి మీ పెన్షన్లో 50% అయితే ప్రొవైడ్ చేస్తారు. అది యూపీఎస్లో వచ్చి 60% ప్రొవైడ్ చేస్తారు. అది ఎన్పిఎస్లో అయితే అలాంటి ఇన్సూరెన్స్ అయితే ఏం లేదు, మీకు ఎంత అయితే ఉంటుందో అదే వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో అయితే ఉన్నాయి, కానీ న్యూ పెన్షన్ స్కీమ్లో అయితే లేదు. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ డీటెయిల్స్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.